ఇది బైబిల్ చెప్పిన మాట, లోకం చెప్పిన మాట కాదు. కనుక ఈరోజు మీరిద్దరూ జతపడ్డారు అంటే అది దేవుని చిత్తం అందులో ఉన్నదన్న విషయాన్ని మొదట మీరిద్దరూ గ్రహించాలి. ఇది దేవుడు నిర్ణయించింది. ఇందులో మనుషులు కలుగు చేసుకోవడానికి వీలు లేనే లేదు. అయితే మీ ఇద్దరిని దృష్టిలో పెట్టుకుని ఈరోజు కొన్ని మాటలు మాట్లాడాలని ఆశపడుతున్నాను. అలాగే మీకు కూడా సమాజం కోసం తెలియాలి. తమ్ముడు బెంగళూరులో జాబ్ చేస్తున్నావు కదా ప్రవీణ్? ఆ? అదే బెంగళూరే కదా? బెంగళూరు. కనుక ఈరోజు ప్రపంచ పరిస్థితి మనం చూడగలిగితే ప్రపంచం ఈరోజు వివాహం వద్దనుకుంటుంది. వివాహము వద్దనుకుంటుంది. కానీ ఏది కావాలనుకుంటుందో తెలుసా? డింక్ అనే ఒకటి ఉంది. కపుల్స్ డింక్ కపుల్స్ విన్నారా ఎప్పుడైనా? డింక్ కపుల్స్, డిఐఎన్కే, డబుల్ ఇన్కమ్. ఈ రోజుల్లో పురుషుడు స్త్రీ ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు కదండి. అంటే ఎన్ని ఇన్కమ్లు? 2 ఇన్కమ్లు, అంటే డ్యూయల్ ఇన్కమ్. ఎన్డిఏటి మరి నో. ఎన్కే అంటే డింక్ కదా, ఎన్కే అంటే నో కిడ్స్. ఎవరొద్దు? ఇన్కమ్ అయితే డబల్ కావాలి, కిడ్స్ అయితే వద్దు. ఫస్ట్ పెళ్ళొద్దు అనుకున్నారు. లివింగ్ రిలేషన్షిప్లోకి ఈరోజు సమాజం వెళ్ళిపోతుంది. పోనీ అక్కడతో ఆగారనంటే అక్కడతో ఆగలేదు. ఏ వద్దనుకుంటున్నారు? వివాహాన్ని వద్దనుకుంటున్నారు. ఇదంతా ఈరోజు సమాజంలో జరుగుతున్న సంగతులు మీకు చెప్తున్నాను. కరెంట్ ఇష్యూస్. ఎందుకు వద్దనుకుంటున్నారో వాళ్ళకు ఒక రీజన్ ఉంది. ఎందుకు వద్దనుకుంటున్నారో వాళ్ళకు ఒక రీజన్ ఉంది. ఈరోజు పుట్టిన తర్వాత బిడ్డను సాకాలి అని అంటే ఎంత ఖర్చుతో కూడుకున్నది ఒకసారి ఆలోచించండి. పుట్టిన బిడ్డను సాకాలి అంటే ఖర్చుతో కూడుకున్నదే కాదా? తర్వాత బిడ్డను చదివించాలంటే ఈరోజు ఎల్కేజీ 4th స్టాండర్డ్కి మనం అంత కడుతున్నాం. ఎల్కేజీకి అంతా 50,000 పర్ ఇయర్. రాంబాబు ఎంత కడుతున్నాం ఇయర్కి? 1,00,000 రూపాయలు ఫీజు. ఒక పిల్లాడికి 1,00,000 రూపాయలు. ఇద్దరుంటే 2 లక్షలు. అంటే పిల్లాడు ఎదుగుతున్న కొలది ఏం పెరుగుతుంది? వాడి మీద ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. కనుక ఇంత నేను పుట్టి, నేను ఉద్యోగం చేసి, నేను కష్టపడి నా కష్టాన్నంతా ఎవరికి ఇవ్వాలి? పిల్లాడికి ఇవ్వాలి. రేపు పొద్దునాడు చూస్తాడో చూడ్డో అది కూడా తెలియదు. అలాంటప్పుడు చూస్తాడో చూడో తెలియడు అన్నప్పుడు ఆడి మీద నేను ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి? ఇది బరువుగా ఈరోజు ఫీల్ అవుతున్నారు కనుక ఎవరొద్దు? పిల్లలొద్దు. ఇంకొక విషయం కూడా ఉంది పిల్లలు వద్దనుకోవడానికి. ఏంటంటే వీరు చాలా ఓవర్గా ఆలోచిస్తున్నారు. ఈరోజు వనరులు అనేవి తగ్గిపోతున్నాయి. అవునా? వనరులు అనేవి తగ్గిపోతున్నాయి. రాను రాను అంతరిస్తున్నాయి కదా వనరులు. కనుక ఇంకొకటికి జన్మనిస్తే వాడి వల్ల ఏమవుతుంది? వాడికి కూడా భోజనం కావాలి, వాడికి ఇల్లు కావాలి, వాడికి ఆక్సిజన్ కావాలి. అర్థమవుతుందా? వాడికి ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ అంటారు దీన్ని. అంటే నా వల్లే ఆల్రెడీ ప్రకృతి చెడిపోయింది అన్నప్పుడు ఇంకొకడిని తెచ్చి ప్రకృతిని చెడగొట్టడం నాకు ఇష్టం లేదు కనుక ఈ నిల్వలను భద్రపరచాలంటే ఎవరు రాకూడదు? ఇంకొకడు రాకూడదు. మరి ఎవరిని ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు తెలుసా? పెళ్ళిళ్ళు వద్దనుకుంటున్నారు, పిల్లలు వద్దనుకుంటున్నారు. మరి ఎవరు తోడు కావాలనుకుంటున్నారు తెలుసా? కుక్కని పెంచుకుంటారట తోడుకి. ఎవరిని? కుక్కని. కుక్క చిన్నప్పుడు బాగానే ఉంటుంది, చిన్నప్పుడు అందరికీ సరదాగానే ఉంటుంది. కానీ అది ఎదిగిన తర్వాత ఒక మనిషికి ఎంత బాధ్యతగా మనం చూడాలో అంత బాధ్యత దానికి చూడాలి. ఇది నాకు ఎప్పుడు తెలిసిందేనంటే, నేను గోపాల్పూర్ వెళ్ళినప్పుడు ఒకళ్ళ ఇంట్లో ఆయన పెంచుకుంటున్నాడు. చిన్నప్పుడు బాగానే ఉందండి, బాగా హ్యాపీగా ఉన్నది.
మాకు తెలియలేదు, కానీ ఇప్పుడు దాన్ని పోషించాలంటే చాలా కష్టమవుతుంది, దాని మెయింటెనెన్స్ చాలా కష్టమవుతుంది అని అంటున్నాడు. మేమే ఒక పిల్లిని పెంచుకున్నాం. దానికి ఫుడ్ కొనాలంటేనే ఆ ప్యాకెట్ 300, అది వారం రోజుల్లోనే అయిపోద్ది. ఇప్పుడు ఆలోచించండి ఎంత పెట్టాలి. మరి దానికి ఆహారం పెట్టరా, దానికి ఆక్సిజన్ వద్దా, అది వ్యర్థాలను వదలదా? ఎక్కడికి ప్రాబ్లం వచ్చింది? బిడ్డల దగ్గర ప్రాబ్లం వచ్చిందంట. ఎక్కడ ప్రాబ్లం లేదు? కుక్క దగ్గర ప్రాబ్లం లేదట. కనుక ఇలాంటి వింత పోకడలకు సమాజం వెళ్ళిపోతుంది అని అంటే దాని అర్థం ఏంటంటే వారు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు, అసలు పెళ్ళి అవసరత ఏంటో తెలీదు, ఎందుకు చేసుకుంటున్నారో తెలీదు, ఒక లక్ష్యం లేదు. ఒక లక్ష్యం లేదు కనుక దాన్ని ఎలా ఫీల్ అవుతున్నారంటే భారముగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైతే భారంగా ఫీల్ అవుతాం ఏమవుతాం? వదిలేస్తాం. ట్రైన్లో ఎలాగ వెళ్ళాలనుకుంటాను తెలుసు, నేను ఏ లగేజ్ లేకుండా వెళ్ళాలనుకుంటాను. ట్రైన్లో లగేజ్ ఉంటే ఎలా ఉంటుందండి? దాన్ని మొయ్యాలా, మనం పరిగెట్టుకొని ఎక్కాలా, పరిగెట్టుకొని దిగాల, ఆ లగేజ్ మొయ్యాలా. అదే లగేజ్ లేకుండా వెళ్తే ఫ్రీగా వెళ్ళొచ్చు కదా. సో ఇది ఎలా ఫీల్ అవుతామో అలాగే ఈరోజు సమాజం పెళ్ళిని అలాగే ఫీల్ అవుతుంది. ఆ బంధం మధ్య ఉండడానికి ఇష్టపడట్లేదు. రెండోది, పిల్లలు అనేది కూడా బరువుగా భావిస్తున్నాను. నా బ్రతుకుని నేను ఏడ్చడం కష్టం అన్నప్పుడు ఇంకా పిల్లల్ని నేనేం చూస్తాను అని ఈరోజు ఒక లక్ష్యం లేని వారిగా సమాజం మారిపోతుంది. అలాంటి సమాజంలో ఈరోజు ఇద్దరు ఒకటయ్యారు. ఎవరు ఎవరు మీరు కోరుకున్నారు ఇద్దరు ఒకటి కావాలని? ప్రవీణ్ అండ్ చిన్నారి. ఎలాంటి సమాజంలో? పెళ్ళొద్దనుకుంటున్న సమాజంలో, పిల్లలు వద్దనుకుంటున్న సమాజంలో, లక్ష్యం ఎరుగని సమాజంలో ఈరోజు వీళ్ళిద్దరూ ఒకటయ్యారు. ఆ ఒకటి ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎందుకు దేవుడు చేశాడని చెప్తున్నానంటే ఈరోజు మనందరం ఇక్కడ కూర్చున్నాం. ఎక్కడెక్కడ వారం మనం అందరం? ఒకళ్ళు ఎక్కడి నుండి వచ్చారు? కొత్తపల్లి నుండి వచ్చారు, కాకినాడ నుండి వచ్చారు, ఇది రావి కంపాడు నుండి వచ్చారు, మండపం నుండి వచ్చారు, ఇంకా శృంగవరం, ఇన్ని ప్రాంతాల నుండి వచ్చారు. ఇక్కడ మనం అందరం కలుసుకున్నాం. దేనికి కలుసుకున్నాం? లక్ష్యం ఉందా లేదా? వేరు ప్రాంతాలకు చెందిన వారము ఈరోజు ఒకే దగ్గర మనం అందరము కూడుకున్నాము అనంటే దేన్ని బట్టి కూడుకున్నాం? ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం కొరకు మనం అందరము కూడుకున్నాం. అలాగే చిన్నారిది ఒక ప్రపంచం, ప్రవీణ్ది మరొక ప్రపంచం. ఈ రెండు ప్రపంచాలు విడివిడి ప్రపంచాల్లో వారు బ్రతికారు. ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? ఒక్క దగ్గరికి చేర్చబడ్డారు వివాహం అనే బంధములో. ఇప్పుడు లక్ష్యం ఉందంటారా లేదంటారా? దేవుడు ఎందుకు జతపరిచాడు? లాస్ట్ ఇయర్ ఒక పెళ్లి జరిగింది. ఇండియన్ అమ్మాయి సోఫీ అనే అమ్మాయి నైజీరియన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఎక్కడి నుండి పెళ్లి చేసుకుంది అంటే వాళ్ళు అనుకుంటారు మేము పెళ్లి చేసుకున్నామని, కానీ కాదు. ఎవరి ఆలోచన ఉండబట్టి జరిగింది? దేవుని ఆలోచన ఉండబట్టి జరిగింది. ఒక ఇండియన్ అమ్మాయి ఎవరిని చేసుకుంది? ఎవరు? నైజీరియన్ అబ్బాయిని చేసుకుంది. ఈయన ప్రపంచం వేరు, ఆవిడ ప్రపంచం వేరు. ఈవిడ దేశం వేరు, ఆయన దేశం వేరు. ఓకేనా? మరి రెండు ప్రపంచాల వాళ్ళు, రెండు దేశాల వాళ్ళు, విభిన్న దేశాలకు చెందిన వాళ్ళు ఒకటయ్యారు అనంటే ఆ ఒకటి చేసింది దేవుడైతే గనక లక్ష్యం లేకుండా ఉంటుందా? ఆలోచించండి. ఈరోజు మనం కూడుకున్నదే ఒక లక్ష్యం కోసం, అవునా? లేకపోతే మనం కలిసేవరం కాదు కదా. అలాగే వీరిద్దరూ జతపరచబడ్డారు అంటే దేవుడికి ఒక ప్రణాళిక ఉన్నది. ఈరోజు సమాజం ఆ ప్రణాళికను తెలుసుకోకుండా లక్ష్యం లేనిదిగా ఉన్నది కనుకనే పెళ్ళొద్దు అనుకుంటున్నారు, పిల్లలు వద్దనుకుంటున్నారు, పిల్లలు భారం అనుకుంటున్నారు. కానీ నిజంగా దేవుడు లక్ష్యాన్ని మనం తెలుసుకోగలిగితే వివాహాన్ని కావాలనుకుంటారు, తర్వాత దేవుడిచ్చే బహుమానాన్ని కావాలనుకుంటారు,
వాడిని దేవుని కోసం పెంచాలన్న తపన కలిగి ఉంటారు. నిజంగా లక్ష్యాన్ని ఎరగాలి. ఎవరగాలండి? లక్ష్యాన్ని ఎరగాలి. లక్ష్యాన్ని ఎరిగితేనే అందులో విలువ అనేది అర్థమవుతుంది. అప్పుడు మనం భారంగా ఫీల్ అవ్వం. ఎలా ఫీల్ అవుతాం? బాధ్యతగా ఫీల్ అవుతాం. ఒక సందర్భం మీకు చెప్పడానికి ఇష్టపడతాను. యాకోబును గురించి, భక్తుడైన యాకోబు హోషియా 12వ అధ్యాయము 12వ వచనము. యాకోబు తప్పించుకొని సిరియా దేశములోనికి పోయాను. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? పాలస్తీనా దేశము నుండి సిరియా దేశానికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళాడు అంటే రీజన్ ఉంది. ఏంటది? భార్య కావాలనని ఇజ్రాయేలు కొలువు చేశాను. ఎవరు కావాలనండి? ఎందుకు భార్య ఆయనకి? ఆయన దేశంలో దొరకదా? ఆయన దేశంలో లేరా స్త్రీలు? కానీ ఎందుకు సిరియా దేశానికి వెళ్ళాడు? భార్య కొరకు వెళ్ళాడు అని అంటే అది దేవుని లక్ష్యము అక్కడ నెరవేరాల్సి ఉంది గనక యాకోబు దేశ బోర్డర్ దాటి వేరొక దేశంలోనికి వెళ్ళి ఎందుకు వెళ్ళాడని చెప్తున్నాడు. భార్య కావాలనని ఇజ్రాయేలు కొలువు చేశాను, భార్య కావాలనని అతడు గొర్రెలు కాల్చెను. ఏం చేశాడట? అలవాటు లేని పనిని ఆయన చేశాడు. ఎందుకంటే సంపన్నుని కుమారుడు. అబ్రాహాముకి ఎంత సంపాదన ఉంది? ఆ సంపాదన అంతా ఎవరికి ఇచ్చాడు? ఇస్సాకు ఇచ్చాడు. ఇస్సాకు సంపాదన అంతా ఎవరికి ఉంది? కుమారులకు ఉంది. అవునా? మరి కుమారులకు ఉన్నప్పుడు సంపన్నుడు, భాగ్యవంతుడు ఏం చేశాడు? వేరొక దేశం వెళ్ళి గొర్రెలను కాచాడట. అసలు గొర్రెలను కాచే పని రాదు యాకోబుకి. నానా కష్టాలు పడ్డాడు. వాటి కాయలేక, లెక్క చెప్పుకోలేక యాకోబు చాలా కష్టాలు పడ్డాడు. అంటే దాని అర్థం ఏంటి? చాలా కష్టాలు అలవాటు నుండి చేసిన పని, అలవాటు లేక చేసిన పని. అలవాటు లేక చేసిన పని ఎందుకు చేశాడు? ఎందుకు వెళ్ళాడు? దేవుడు ఎందుకు నడిపించాడు అంటే రీజన్ ఉంది. వివాహము కావాలి. వాళ్ళిద్దరి ద్వారా ఎవరు రావాలి? ప్రపంచాన్ని ఏలిక పుట్టాలి. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే లోక రక్షకుడు. దేవుడు వేరు దేశాలకు చెందిన వారిని, వేరు ప్రపంచాలకు చెందిన వారిని, ఒక స్త్రీ పురుషుల్ని జతపరిచాడు అని అంటే అందులో దేవుడి లక్ష్యము ఉన్నది. ఆ లక్ష్యము ఏంటంటే మీ శరీర కోరికలు కాదు, మీ వారసత్వం కాదు, మీ ఆస్తికి కాపలాదారులు కాదు. ఏం కావాలి? మీ తర్వాత నెక్స్ట్ జనరేషన్స్కి దేవుణ్ణి ప్రకటించేవాడుగా వాడు ఉండాలి. ఈ జనరేషన్లో మరి ఎవరు చేస్తారు? ఈ జనరేషన్లో మీరు చేస్తారు. నెక్స్ట్ జనరేషన్లో మీ నుండి వచ్చే గర్భ ఫలము నెక్స్ట్ జనరేషన్లో దేవుని గురించి ప్రకటిస్తాడు. అంతేనా? బిడ్డలు ఎవరిచ్చే బహుమానము? మనం అంటగా దేవుడు ఇచ్చాడు అని. మరి దేవుడు ఇచ్చాడు అన్నప్పుడు దేవుడికి ఇవ్వద్దా రిటర్న్లో? కనుక వివాహము చేసింది జతపరిచింది దేవుడే. జతపరిచిన వారికి బిడ్డనిస్తున్నది దేవుడే అనంటే ఇందులో ఎవరి లక్ష్యం దాగి ఉంది? దేవుని ఆలోచన ఇందులో దాగి ఉంది. అందుకే మీరిద్దరూ జతపరచబడ్డారు. మీ ద్వారా ఒక సంతానం రావాలి, వాడిని మీరు దేవుని కోసం పెంచాలి. లోకానికి ఈ ఆలోచన లేదు, జ్ఞానము అందరికీ లేదు. ఈ జ్ఞానం నిజంగా ఉంటే గనక ప్రపంచం ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండేది కాదు. ఇందాకలా తమ్ముడు చెప్పినట్టు ఎందుకు చేసుకుంటున్నారో తెలీదు, ఎందుకు విడిపోతున్నారో తెలీదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర లక్ష్యం లేదు, గురి లేదు. కానీ ఈ మాటలు మీ ముందు చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీకు ఒక గురి ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యం అనేది మీ ఇద్దరికి ఉంటే
ఏక మనస్సు ఏక శరీరులే ఎప్పటికీ మీరు ఉంటారు. ఏక మనస్సులే. దేవుడేమన్నాడు? దేవుడేమన్నాడు? కుమారుడు తల్లిని తండ్రిని విడిచి భార్యని హత్తుకొనును, వారు ఏక శరీరమే ఉందురు. ఈరోజు ఏక శరీరం అవ్వడానికి సమాజం ప్రయత్నం చేస్తుందే కానీ ఏక మనస్సును తీసుకురావడానికి సమాజం ప్రయత్నం చేయట్లేదు. ఏక మనస్సు వస్తే ఏక శరీరం అవుతారు. ఏక మనస్సు వస్తే ఈ ఏక శరీరం అవుతారు. ఏక మనస్సు లేకుండా శరీరాలను ఏకం చేసుకోవాలనుకుంటున్నారు. అందుకని వాళ్ళు ఏమవుతున్నారు? విడిపోతున్నారు. కనుక ఏక మనస్సు మీ ఇద్దరికి ఎప్పుడు వస్తుందంటే దేవుణ్ణి గురించిన ఆలోచన మీరు చేసినప్పుడే మీకు ఏక మనస్సు వస్తుంది. మీరు ఏక శరీరులుగా ఉంటారు. కనుక దేవుడి పక్కకు మీ పయనాన్ని కొనసాగించాలి. మీ ద్వారా వచ్చే గర్భఫలాన్ని దేవుడు ఈ సమాజానికి మేలుకొలుపుగా కావాలని కోరుకుంటున్నాడు. కనుక మిమ్మల్ని ఇద్దరిని మరి ఇటువంటి సమాజంలో జతపరిచాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఈ రకంగా దేవుని మాటల ద్వారా మిమ్మల్ని అవేర్నెస్ ఇస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మరి మీ ఇద్దరికి కంగ్రాచులేషన్స్. ప్రార్థన చేసుకుందాం. మూలమిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి దేవా, ఈ తరుణాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకే వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. మరి మీ బిడ్డలను ప్రేమించి జతపరిచారు, అందును బట్టి వందనాలు దేవా. మరి వారు ఈరోజు తండ్రి మీ లక్ష్యాన్ని ఎరిగిన వారుగా ఉన్నారని నేను నమ్ముతున్నాను తండ్రి. సమాజము మిమ్మల్ని కూర్చిన ఆలోచన లేక సొంత ఆలోచనతో శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి మరి తాపత్రయపడుతూ లక్ష్యం లేని వారుగా ఉన్నారు తండ్రి. కానీ మీ బిడ్డలైతే తండ్రి మరి మీ సన్నిధిలో ఉండి తండ్రి మీ వాక్యాన్ని వినున్నారు గనక వారి వివాహానికి అలాగే రేపొద్దున రాబోయే గర్భఫలాలకి మీదంటూ ఆలోచన ఉన్నదన్న విషయాన్ని వారు గుర్తెరిగి ఆ ప్రకారమే వారిద్దరూ ఏక మనస్సు ఏక శరీరము కలిగి దేవ మీ కొరకు ఫలించేటట్లుగా సహాయం దయచేయమని మరి వారిని ఇరువురిని జతపరిచారు తండ్రి. అందుని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇది దాంపత్యము మరి 100 కాలాల పాటు చల్లగా ఉండుటకు వర్ధిల్లుటకు సహాయం దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధేయపడుతూ చేస్తున్న ఉద్యోగంలో తోడుగా ఉండండి. మరి తండ్రి దుష్టుడు కుటుంబాన్ని ముట్టకుండా మీరే కాచి కాపాడమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. మరొకసారి తండ్రి మరి వారు ప్రయాణమే మరి వెళ్చి ఉంటుండగా క్షేమకరమైన ప్రయాణాన్ని అలాగే చక్కటి వాతావరణాన్ని ఇద్దరి మధ్య సఖ్యతను మరి దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి దేవా. అలాగే సమూయేలుని శ్రావణిని ప్రేమించిన గర్భఫలాన్ని బట్టి వందనాలు. మరి ఎన్నిసార్లు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పటికీ కూడా తండ్రి అవి సరిపోయినవి కావు తండ్రి. మరి గొప్ప మేలును వారి పట్ల మీరు జరిగించున్నారు. ఆరోగ్యకరమైన శిశువును సుఖప్రసవాన్ని మీరు దయచేస్తున్నారు. అందుని బట్టి వందనాలు. మరి ఈ రోజు నుండి తండ్రి నామకరణం చేసినట్లుగా వివేక్, డేవిడ్, శామ్యుల్ మరి వివేకము కలిగిన దావీదులాగా సమూయేలుతో చక్కటి సహవాసం కలిగిన దావీదులాగా మరి బిడ్డ ఎదుగుటకు సహాయం దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ మరి రాబోయే తరాలలో మరి మీదైనా గొప్ప సాధనముగా వాడబడినట్లుగా దేవా మీ కృపనిచ్చి నడిపించమని మరి చక్కటి ఆరోగ్యమును చక్కటి ఎదుగుదలను మానసిక శారీరక ఎదుగుదలను దయచేయమని మిమ్మల్ని ప్రార్థిస్తూ అలాగే మాకు ఇచ్చిన బహుమానాలు కూడా మీలో వర్ధిల్లుటకు సహాయం దయచేయమని ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి దేవా. ప్రతి ఒక్కరికి ఇప్పటి వరకు ఇచ్చిన క్షేమ స్థితిని బట్టి వందనాలు తండ్రి, ఆరోగ్యాన్ని బట్టి వందనాలు. మరి ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు మీరు చక్కగా సజావుగా జరిగించారు. అందుని బట్టి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటూ మరొకసారి తండ్రి మీరు ఇచ్చిన గొప్ప ఈ సదవకాశాన్ని బట్టి మీకే మహిమను ఆపదిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. చాలా సంతోషం అండి. చక్కటి మాటలు మనకు తెలియజేసినటువంటి దైవజనులు సుధాకర్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ఏదైనా నూతనంగా జతపరచబడినటువంటి సహోదరుడు అలాగే సహోదరికి మరి దేవుడు ఇచ్చినటువంటి సూచనలుగా దైవజనుల ద్వారా దేవుడు ఇచ్చినటువంటి సూచనలుగా
మరి వారు దాన్ని స్వీకరించి మరి చక్కగా వారి యొక్క దాంపత్య జీవితంలో, వారి యొక్క వివాహ జీవితంలో మరి దేవుడిచ్చినటువంటి మాటలను ముందు పెట్టుకొని, ఎందుకంటే చాలా వివాహాల్లో మనం చూస్తూ ఉంటాము, హడావిడి తప్ప అందులో ఏమీ కనబడదు. ఎందుకంటే క్రైస్తవ వివాహాలు కూడా ఎలా ఉన్నాయంటే, ఆ, ఒక పెళ్ళికి పిలిచారు, పెళ్ళికి పిలిచి దేనికంటే దేవుని వాక్యం చెప్పడానికని చెప్పేసి పెళ్ళికి పిలిచారండి. తీరా పెళ్ళికి వెళ్ళిన తర్వాత వాక్యం చెప్పమని టైం ఎన్ని నిమిషాలు ఇచ్చారో తెలుసా? 8 నిమిషాలు ఇచ్చారు. ఎన్ని నిమిషాలు? 8 నిమిషాలు వాక్యం చెప్పమని. 8 నిమిషాల వాక్యం 60-70 సంవత్సరాల జీవితకాలాన్ని నిలబెట్టగలదా? ఒక 7 నిమిషాలు 8 నిమిషాలు వాక్యం చెప్తే ఒక 60-70 సంవత్సరాల జీవితకాలం నిలబెట్టగలరని అంటారా? ఇప్పుడు వారిని ఎందుకు దేవుడు ఏకపరుస్తున్నాడంటే, వారి దాంపత్య జీవితంలో కలకాలం కలిసి ఉండాలని, వారు ఉన్నంత వరకు స్త్రీ అయినా పురుషుడైనా వారిద్దరూ కలిసి ఉండాలంటే ముందు వారికి ఏం తెలియాలంటే దేవుని మాటలు వారికి తెలియాలి. ఫస్ట్ దేవుని మాటల ద్వారా వారి జీవితాన్ని కట్టుకోగలిగితే నిజంగా వారు చక్కగా దేవునిలో ఎదుగుతూ దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ చక్కగా ఫలించేటువంటి అవకాశం ఉంటుంది. మరి నిజానికి ఎంతోమందికి లేనటువంటి అవకాశం ఈరోజు మరి ఈ ఇరువురికి మరి దక్కిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మరి ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇలా వారికి దేవుని మాటలు చెప్పాలనుకోవడం నిజంగా మా అక్క ఆలోచన, అపరంజి అక్క ఆలోచన చాలా అద్భుతం నిజంగానే. అలాగే సుధాకర్ అన్నయ్య గారు చక్కటి ఆలోచన చేసి ఈ రీతిగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మరి వారికి మంచి ఒక వాక్యం ద్వారా మంచి అవగాహన కల్పించి వారి మరి వివాహ జీవితంలో ఎలా ఉండాలనేటువంటి విషయాన్ని మరి వారికి తెలియజేసినందుకు ప్రత్యేకంగా నేను మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎంత చక్కటి మాటలు అందించినటువంటి దైవజనులు సుధాకర్ అన్నయ్య గారికి మరొకసారి ఈ యొక్క కార్యక్రమం తరపున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు సమయంలో మిగిలినటువంటి కార్యక్రమం అక్క మన మధ్యలోకి వస్తారు. మన మధ్యలోకి వచ్చి మిగిలినటువంటి కార్యక్రమాన్ని నడిపిస్తారు. రెండమ్మ ఇంకొకరు రండి, పూలు కూడా తీసుకుని రండి. మరి పిల్లలిద్దరూ హై టెంపరేచర్తో ఉన్నారు. ప్రోగ్రామ్ ఎప్పుడవుతుందో అని ఎదురు చూస్తున్నట్టున్నారు. కానీ మళ్ళీ మీరు మాకు దొరకరు కాబట్టి ఆలస్యమైన నష్టమేమీ లేదు, ఒంట్లో బాగోకపోయినా ప్రాబ్లం ఏమీ లేదు మాకు. కనుక తర్వాత జీవితాంతం మీరిద్దరే కలిసి ఉంటారు. మరి వివాహానికి మేము ఎలాగా హాజరు కాలేదు, కానీ ఇప్పుడు మీ ఇద్దరిని ఇక్కడ పెట్టి మీరిద్దరు దండలు మార్చుకుంటే మేము చూడాలనుకుంటున్నాం. మరి పెద్దాపురం సంఘం వారు, కొత్తపల్లి సంఘం వారు వచ్చి రండమ్మా. మాణిక్యం, సాయిలక్ష్మి గారు, పుష్పలత గారు రండి. గౌతమి, రాణి, ఆంటీ రండి. ఆంటీ రిబ్కక్క, లక్ష్మక్క రండి. స్త్రీలందరూ రండి. ఈజీగా చెప్పాలంటే అందరూ వచ్చినట్లయితే, పిల్లలు ఎదురుగురు నిలబడినట్లయితే సుధా వచ్చి పాట పాడుతుంది.
తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలి, అందుకే వివాహం ఘనమైనది. తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలి, అందుకే వివాహం ఘనమైనది. స్త్రీ పురుషులకందుకే పెళ్ళి కావాలి, స్త్రీ పురుషులకందుకే పెళ్ళి కావాలి. ఈ భూమిని నిండించాలి, తన కలలను పండించాలి. ఈ భూమిని నిండించాలి, తన కలలను పండించాలి. ఎందుకో మనిషికి తెలియకున్నది, తండ్రి అయిన దేవుని అనాది సంకల్పమని. తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలి, అందుకే వివాహం ఘనమైనది. నీలమంటి నుండి దేవుడు నరుని చేసెను, గాఢ నిద్ర కలుగజేసి స్త్రీని తీసెను. నీలమంటి నుండి దేవుడు నరుని చేసెను, గాఢ నిద్ర కలుగజేసి స్త్రీని తీసెను. మీరు ఫలించి భూమిని నిండించి సృష్టినంత ఏలమని వారికిచ్చెను. మీరు ఫలించి భూమిని నిండించి సృష్టినంత ఏలమని వారికిచ్చెను. తన పోలికతో మీరు కనాలని, తన రూపంలో తనకు కావాలని. తన పోలికతో మీరు కనాలని, తన రూపములో తనకు కావాలని. దైవ జ్ఞానమందు వారిని తీర్చిదిద్దాలని. ఎందుకో మనిషికి తెలియకున్నది, తండ్రి అయిన దేవుని అనాది సంకల్పమని. తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలి, అందుకే వివాహం ఘనమైనది. పెళ్ళి అయిన వారికందరూ బహుమతులిస్తే గర్భఫలం దేవుడిచ్చు బహుమానమే. పెళ్ళి అయిన వారికందరూ బహుమతులిస్తే గర్భఫలం దేవుడిచ్చు బహుమానమే. దేవుడు లేడనే వారితో మీ పిల్లలు వాదించి దేవుడున్నాడని రుజువు చేయాలి. దేవుడు లేడనే వారితో మీ పిల్లలు వాదించి దేవుడున్నాడని రుజువు చేయాలి. మీ పిల్లలని ఇలాగే పెంచాలని, మీ పిల్లలు ఇలాగే పెరగాలని. మీ పిల్లలు నీలాగే పెంచాలని, మీ పిల్లలు ఇలాగే పెరగాలని. తండ్రి గూర్చి తెలుపుటకి క్రీస్తు జన్మించెను. ఎవరికి తెలుసో ఆ తండ్రి మనస్సు, తన కోసం మనలను కన్నాడని. ఎందుకో మనిషికి తెలియకున్నది, తండ్రి అయిన దేవుని అనాది సంకల్పమని. తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలి, అందుకే వివాహం ఘనమైనది. స్త్రీ పురుషులకందుకే పెళ్ళి కావాలి, స్త్రీ పురుషులకందుకే పెళ్ళి కావాలి. ఈ భూమిని నిండించాలి,
తన కలలను పండించాలి, ఈ భూమిని నిండించాలి. తన కలలను పండించాలి, ఎందుకు మనిషికి తెలియకున్నది. తండ్రి అయిన దేవుని అనాది సంకల్పమని, తండ్రి అయిన దేవునికి పిల్లలు కావాలి. అందుకే వివాహం ఘనమైనది. థ్యాంక్ యూ. ముగింపులోకి వస్తామండి, ఉత్సాహంగా ఉండండి. అయిపోయింది ఇంకా. నాగేష్ గారు మిమ్మల్ని అడుగుతున్నారండి. భాస్కర్ గారు వస్తారా? రండి. అయిపోయిందండి, భోజనాలు రెడీ చేసండి. రాము ఈలోపు కొంచెం అందరూ అంటే ఒక ఫోటో తీసుకుందామండి, సరిపోద్దా? రండి అమ్మ, రండి రండి, ఆశీర్వదించండి నూతన వధువులను. కార్యక్రమం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మరి కూర్చోబెట్టాం. పర్వాలేదండి, దేవుడు వారిని మరి సన్నిధిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, మెండైనటువంటి ఆశీర్వాదాలు వారికి అనుగ్రహిస్తాడు. ఓకే, కొత్తపల్లి సంఘం అలాగే పెద్దాపురం సంఘం వచ్చేయండి, అందరూ వేదిక మీద కంటే వచ్చేయండి. అక్కగారు అందరూ వచ్చేయండి అమ్మా, అందరూ వచ్చేయండి. అందరూ కొత్తపల్లి పెద్దాపురం సంఘం అందరూ అంటే కిందున్న వాళ్ళందరూ మీదకి వచ్చేస్తే ఒక ఫోటో తీసుకున్న తర్వాత మరి డిన్నర్కి వెళ్ళిపోదాం. మరి ప్రత్యేక ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎవరికంటే మరి భాస్కర్ అన్నకు, పుష్పలత గారికి, సాయిలక్ష్మి గారికి, ఆ ఆంటీకు, రాణికు, సుధాకు. మరి వీరు చాలా కష్టపడ్డారు, డెకరేషన్ ఏంటి, భోజనం ఏంటి, అన్నిటికీ. అలాగే రాంబాబు, ఆనంద్, వీళ్ళిద్దరూ అందరూ దగ్గరుండి మరి చేశారు. పెద్దాపురం సంఘానికి ప్రత్యేక వందనాలు. మరి అందరూ ఆలస్యం చేయకుండా ఒకసారి స్టేజ్ మీదకి వస్తే ఒక ఫోటో భాస్కర్ అన్న వచ్చేయండి, ఒక ఫోటో తీసుకున్న తర్వాత భోజనానికి అందరం వెళ్దాం. గౌతమి, శ్రావణి పొడుగుని కొలమానంగా తీసుకోండి. పొడుగున్న వాళ్ళందరూ వెనక్కి వెళ్ళండి, హైట్ తక్కువ ఉన్న వాళ్ళందరూ ముందుకు వచ్చేయండి. రండి, వచ్చాను, మీరు పైకి వచ్చాను, అందరూ పైకి వచ్చాను. మేమే పొడుగును ఎత్తును బట్టి కొంచెం సర్దుకోండి, అందరూ వచ్చానమ్మా, అందరూ వచ్చాను. ఇంకెవరున్నారు? ఏ ప్రకాష్ రాయో, నీకోసం వెయిట్ చేస్తుందా? స్త్రీలలో కొంచెం హైట్గా ఉన్నవారు వెనక్కి వెళ్ళిపోండి. నాగేష్ గారు ఎదరకొచ్చారు, మీరు ఎదరకొచ్చేయండి, మీరు కనబట్టలేదు. మీరు మోకలేయండి, పిల్లలందరూ మోకలేయండి అమ్మా, పిల్లలందరూ మోకలేయండి. అదొకటి అందరూ క్లియర్గా కనిపిస్తారు. మోకలేసండి, పిల్లలందరూ మోకలేయండి. రావాలి, అరే మీరు కూడా ఎలా వచ్చాను, ఇంకా వచ్చాను. ఈ పోడియం పట్టుకున్నారా? కొంచెం కింద పెట్టి.
మీ పక్కన ఆయన ఎదరకొచ్చామనండి, కొంచెం ఎదరకి. స్త్రీలు కూడా సర్దుకోండి, వెనకాల ఉన్న వాళ్ళు చూడండి, కవర్ కదా, ఫోటో తీసే వాళ్ళు ఎక్కువైపోయారు. అందరూ రెడీగా ఉండండి, భోజనాలు ఏర్పాటు సిద్ధంగా ఉన్న మిమ్మల్ని. మరి చాలా సమయం అయిపోయింది, ఇంకెవరో కూడా డిస్టర్బ్ అవ్వకుండా మరి ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి ఇస్సాకన్న ప్రార్థన చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తారు. అంటే ఇంకా అవ్వలేదండి, ఎవరో మాట్లాడుకోవద్దు, అన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందారండి ఒకసారి. సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, మిక్కులను ప్రేమిస్తున్న మా పరలోకమందున మా కన్న తండ్రి దేవా, ఈ సమయమున ప్రభువా మేము కూడుకోవడానికి తండ్రి మీ కృప, మీ కాపుదల తండ్రి, మీ పిల్లలుగా మాకందరికీ నైనా మీరు అనుగ్రహించినది మీకు వందనాలు ప్రభు. మొదట నా ఆత్మీయులు మీ బిడ్డలు పెట్టి మీకు వందనాలు తండ్రి. అలాగే ప్రభా మాకు ఇచ్చిన ఆత్మీయులు పెద్దావర ప్రాంతంలో తండ్రి సహోదరులు దేవా, మీ బిడ్డలలో నాయన దైవ సేవకులు పెట్టి మీకు వందనాలు ప్రభా. తండ్రి దైవ సేవకుల ద్వారాగా ప్రభా మమ్మల్ని కుటుంబాలుగా కట్టి నాయన మీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టినది మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. దేవా, ఈ ప్రాంతంలో తండ్రి నాయన ఈ దినాన్ని ఇలా జరగడానికి ప్రభువా మీ ప్రణాళిక తండ్రి ఎంతవరకు తండ్రి మమ్మల్ని తీసుకెళ్ళింది ప్రభువా మీకు వందనాలు కన్న తండ్రి. ఇప్పటి వరకు మీ బిడ్డలో మాట్లాడిన రీతిగా ప్రభువా మీరు ఎంతగానో మాతో మాట్లాడి అన్నారు ప్రభు, మీకు వందనాలు ప్రభువా. అలాగే దేవా, నూతనమైన దంపతులని తండ్రి మీరు ఇక్కడ ఈ దినాన్ని నిలబెట్టి మీ బిడ్డల కొరకు నాయన మీరు మాట్లాడి ఉన్నారు కన్న తండ్రి, మీకు వందనాలు దేవా. అలాగే ప్రభువా మరొక దంపతులను ప్రేమించి నాయన మీరు బిడ్డలను ప్రభువా మీరు ఇచ్చే గర్భఫలం ప్రభువా, నూతనంగా మీరు ఇచ్చిన గర్భఫలాలను బట్టి మీకు వందనాలు తండ్రి. కుటుంబాలుగా ప్రభువా మేము కూడుకున్నామంటే కేవలం కన్న తండ్రి మీ కృప కన్న తండ్రి నాయన మీరు ఇచ్చినట్టు గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అలాగే ప్రభా దూరం ప్రాంతం నుంచి చిన్న బిడ్డలను బట్టి మీకు వందనాలు ప్రభువా. ప్రతి బిడ్డ మార్గములన్నీ కూడా ప్రభు మీరు తోడుగుండి నడిపించుకోమని ప్రభు తండ్రి, ప్రతి బిడ్డని కూడా నాయన స్వార్థ పనికి వాడబడడానికి మీ కృప చూపమని తండ్రి. ఎంతగానో ప్రభా మమ్మల్ని ప్రేమించిన ఆయన ఎంతగానో తండ్రి మమ్మల్ని దినాన్ని నిలబెట్టి ఉన్నారు తండ్రి, మీకు వందనాలు. మేము తండ్రి యాపాటి వాడము ఎచ్చటి వారం ప్రభా నాయన, మేమైతే తండ్రి ఎందుకు పనిచేయనంటే వారు నాయన తండ్రి మమ్మల్ని పిలిచి మీ ప్రేమతో మీ బిడ్డలు నాయన మీ దైవ సేవకులు తండ్రి మీరు ఎన్నుకున్నట్టు దైవ సేవకుల ద్వారా ప్రభువా తండ్రి ఇక్కడ మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. మీరిచ్చే గర్భఫలాలు మీ కొరకే తండ్రి వాడబడానికి మీ కృప చూపమని సమస్తము నా దేవ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తుల వారు అది శ్రేష్టమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను నా కన్న తండ్రి గారు, ఆమేన్. అందరికీ వందనాలండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం ఈ సహవాసం వారందరికీ, సార్వత్రిక సంఘం అంతటికి, సకల పరిశుద్ధులకును అలాగే నామకరణం జరిగిన బిడ్డకు అలాగే జతపరచబడిన దంపతులకు సదాకాలం మీ కృప తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మీరందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి భోజనం చేయాలని ప్రేమతో మనం చేస్తాం. మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనాలండి. మరి దేవుడి సంకల్పం చొప్పున మమ్మల్ని ఎక్కడ వారమో
నిజం చెప్పాలంటే మేము ఎచ్చటి వారము. అలాంటి మమ్మను దేవుడు ప్రేమించి ఇంత గొప్పగా ఆతిథ్యం ఇచ్చినందుకు మా అన్నయ్యకి అలాగే మా అక్కకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాను. అలాగే ఇంతవరకు చేసిన నా కుటుంబం మీరందరూ కూడా, అంటే పెళ్ళిలో మీరు రాలేదని చాలా బాధపడ్డాం. నిజంగా ఏంటి ఆత్మీయులు రాలేదే అని చాలా బాధపడ్డాం. దేవుడు నిజంగా ఇంత అద్భుతంగా చేయించాలనే ఆ రోజు ఆపేశాడు. అది ఇప్పుడు అర్థమైంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అన్నయ్య. మరి మనందరికీ అవుట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేసినటువంటి సహోదరికి మరి వందనాలు తెలియజేసుకుంటూ మరి అందరూ మరి భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ మరి ఇంతటితో కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. అందరికీ సెలవండి. వందనాలు.